2 నుండి ఒక సాంగ్ వచ్చింది, దొమలేమో అదిరిపాయ దెంగితే దేవరాయ. అమ్మో నాకైతే ఎలానే వినపడింది ఒట్టు. కానీ వెనక చూసుకున్నట్లయితే దుంకితే అనేటటువంటి లిరిక్ పడ్డది. సో దెంగితే కాదంటే దుంకితే. మనం ఆల్రెడీ అన్నాం కదా దేవరా సినిమా వచ్చినప్పుడు దెంగితే దేవరా అంటామని చెప్పి బాగా అంటే బాగా ట్రెండ్ అయింది అనమాట ఆ ఓటు. సో దాన్ని మన తమనన్న డైరెక్ట్గా బాలకృష్ణ గారి సినిమాలో పెట్టేసిండు. ఇది ఎక్కడి మాస్టరా, ఒకసారి మీరు వెళ్ళి వినండి. విన్నాక మీకు ఇదే వినపడింది, వినపడిపోతే నన్ను అడగండి. మ్యాక్సిమం బాలయ్య బాబు గారు అయితే స్టెప్స్ ఎరగ తీసేసి ఆ క్యాబ్ స్టెప్ అయితే మామూలు లేదు. దీనికైతే థియేటర్లో విజిల్స్ పడతాయి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ సంయుక్త మేనన్ ఏమైంది బేబీ నీకు? నిజంగా భయ్య బోయపాటి సీన్ గారు అప్పుడెప్పుడో సరైనోడు సినిమా కోసం గీతాంజలితో ఐటమ్ సాంగ్ చేయించిండు. అసలు ఇంకా చూసి నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే అప్పటిదాకా గీతాంజలి చాలా పద్ధతి గల హీరోయిన్, ఆమెకి చాలా మంచి పేరుంది. ఆమె డైరెక్ట్గా సరైనోడు సినిమాలో ఆమె చాలా అంటే చాలా ఇదిగా ఉంది అందులో. అది చూశాక చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెను తిట్టారనమాట. అదేవిధంగా సంయుక్త మీనన్కి కూడా మన మంచి పేరుంది, ఫ్యామిలీ హీరోయిన్ అని, పద్ధతిగా ఉంటుందని చెప్పి చాలా మంచి పేరుంది. ఎగ్జాక్ట్లీ ఈ సాంగ్ చూశాక ఫీలింగే మారిపోయింది అనమాట.